హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం నేనేస్తాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఈరోజైతే నా ఉగాది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తున్నాను. ఇలాంటి వ్లాగ్స్ మరిన్నివి చేయాలని అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు మా ఉగాది అయితే ఎలా స్టార్ట్ అయిందండి. మా వారైతే చక్కగా అన్నింటికి మామిడాకులు మామిడి తోరణాలు అన్నీ అయితే కడుతూ ఉన్నారు. చూడండి, బాగా చక్కగా పూలు అవన్నీ రాత్రి కుట్టి పెట్టేశానండి. చక్కగా ఇవన్నీ ఇలా చూడండి, ఇలా చిన్న పాట్ ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్తో మామిడాకులతో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. పూలు కూడా చక్కగా నైటే కుట్టి పెట్టేసుకున్నానండి. కుట్టి పెట్టేసుకుని అన్నీ ఇలా మార్నింగ్ అయితే లేచి డెకరేట్ చేసేసుకున్నానండి. చిన్న ఫ్లవర్ పాట్. సో ఇలా చిన్న చిన్నగా మామిడాకులతో ఇలా కొంచెం డిజైన్ చేసుకున్నాను అనమాట. సో మా పెద్దమ్మాయి అయితే చక్కగా ముగ్గు వేసేస్తుంది. చూడండి, నాకైతే ముగ్గులు రావండి కాబట్టి ఆ డ్యూటీ అయితే మా అమ్మాయికే. కాబట్టి చక్కగా అమ్మాయి అయితే ముగ్గు వేసేసింది. అలా మామిడికి పిలకలు అయితే ఇలా గేటు కూడా కట్టేసాం అనమాట. సో ఇలా మాకు ముగ్గు కూడా అయిపోయింది. ఇలా డెకరేషన్ కూడా అయితే మార్నింగ్ అయిపోయిందండి. యాక్చువల్లీ మేమైతే మార్నింగ్ 4:30కి లేచామండి. అందరం 4:30కి లేచి త్వరగా మార్నింగ్ 7కి అంతా పూజ అయితే మాకు అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా పూజా గదిని అలంకరించుకొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. ఉగాది పచ్చడి అలాగే దేవుడికి నైవేద్యం కూడా చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. చూడండి, మీరు ఎన్నింటికి పూజ కంప్లీట్ చేశారో నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి. మీరు కూడా ఇలా పూజ చేసుకుని అయిపోయిన తర్వాత నేనైతే ఈరోజు ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి నేనైతే ఈరోజు అయితే గుడికి అయితే వెళ్ళానండి. యాక్చువల్లీ నేను గుడికి వెళ్ళటం చాలా తక్కువ, బట్ ఈ ఇయర్ ఎందుకో వెళ్ళాలనిపించింది. ఈరోజు అయితే గుడికి వెళ్ళాను. వినాయకుడి గుడికి అండి. ఈరోజు వినాయకుడి గుడికి వెళ్తే చాలా మంచిదని చెప్పారు. కాబట్టి విఘ్నేశ్వరుడిని అయితే దర్శించుకొని అయితే వచ్చాను. మా పిల్లలు, నేను, మా వారు అయితే వెళ్ళాము. సో అక్కడ జనాలు అయితే చాలా ఉన్నారండి. కొంచెం టైం అయితే పట్టింది. సో కాసేపు ఉండి దర్శనం చేసుకుని ఇంటికైతే రిటర్న్ వచ్చేసామండి. ఇంట్లో ఇంకా వర్క్ ఉంటుంది కదండి. ఈరోజు ఉగాది కదా, మనకు లంచ్ మెనూ కూడా ఈరోజు చాలా పెద్ద లంచ్ మెనూ ఉంది. కాబట్టి వంట పని కూడా ఉంటుంది కదండి. కాబట్టి మనమైతే ఇంటికి వెళ్ళిపోయి చేసేసుకుందాం. ఇదిగోండి, అంతలోపు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. ఫెస్టివల్ కదండి, అక్క వాళ్ళు అందరూ కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఇంట్లో. అక్క వాళ్ళ యాంగ్జైటీ చూడండి ఎలా ఉందో చూసారు కదండి. వాళ్ళకి ఆనందం, ఎందుకంటే అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత. ఇంకా దాని ఆనందం మేము పట్టలేకున్నాం అనమాట. ఏదో ఇలా ఉంటుందండి. మా అక్క వాళ్ళ అబ్బాయి పాప ఇద్దరు వచ్చారు. ఇంకా నేనైతే రంగంలోకి దిగానండి. వంట చేసుకోవాలి కదండి. సో ఇదైతే శనగబాడల పాయసం కోసం అయితే ఇవి రెడీ చేస్తున్నానండి. అంతలోపు మా అక్క వాళ్ళ పెద్ద అమ్మాయి కాల్ చేసిందండి. ఆ అమ్మాయి హాస్టల్లో ఉంది. ఆ అమ్మాయికి ఏదో కొంచెం ఫెస్ట్ ఉండడం వల్ల రాలేకపోయిందనమాట. తను మిస్ అవుతూ మాకైతే వీడియో కాల్ చేసింది. అలా మాట్లాడుతూ నేను వంట పని అయితే చేస్తూ ఉన్నా. చూడండి, చాలా మిస్ అవుతూ ఉంది. సో నేను తర్వాత ఈరోజు ఉగాది కాబట్టి అమ్మా నాన్నలకు బట్టలు పెట్టాలనుకున్నాను. సో అమ్మా నాన్నలకి బట్టలు పెట్టేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాం నేను, మా వారు. ఎందుకంటే ఉగాదికి ఇలా పెద్దలకి ఇస్తే మంచిదని పెద్దలకి బట్టలు అయితే ఇచ్చానండి. సో అలాగే మాకు ఇక్కడ వేడివేడిగా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, బాగా నోరు ఊరుతుంది కదా. సో తినేద్దామండి, మధ్యాహ్నం లంచ్కి అయితే తినేద్దాము. సో ఇప్పుడు వేడివేడిగా అయితే నేను హాట్ బాక్స్లో తీసేస్తున్నాను. ఎందుకంటే ఇంకా చేయాలి కదండి, మిగిలిన వంటలు ఉన్నాయి కదా, కాబట్టి చేస్తూ ఉన్నా. అది అయిపోయింది. తర్వాత పెరుగన్నం అయితే కలుపుతున్నా. వేడివేడిగా స్ట్రాంగ్గా టీ తాగుతూ కలుపుతూ ఉన్నానండి. పెరుగన్నం అయితే చేస్తున్నాను. మా అక్క కూతురు అదేనండి, దాని పేరు రష్మి. దానికి పెరుగన్నం అంటే ప్రాణం అండి. చూడండి, వచ్చి ఆహా అబ్బా సూపర్ పిన్ని అని చెప్తుంది. చాలా అంటే టేస్ట్ చాలా బాగుందంట. సో అందుకని అదే చాలా బాగుంది పిన్ని అని. అంతలోపు మా అక్క అయితే వచ్చేసిందండి. నేను పని చేసుకుంటున్నా, అంతలో మా అక్క కూడా వచ్చేసింది. అక్క కూడా ఇంట్లో పూజ చేసుకుని టెంకాయ కొట్టుకొని ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా అసలు లంచ్ మెనూలోకి అయితే వచ్చేద్దామండి. పెద్ద అరిటాకు అయితే పెట్టేశాను. దాంట్లో మా చిన్నమ్మాయి చేసిన బేసన్ లడ్డు, అలాగే మా పెద్దమ్మాయి చేసిన రసగుల్లా అండి. మా పెద్దమ్మాయి చేసింది చాలా టేస్టీగా ఉందంట. అలాగే శనగబాడల పాయసము,
కేసరి అండి, కేసరి చేశాను. అలాగే పులిహోర, అలాగే కొబ్బరన్నం అండి, కోకోనట్ రైస్ చాలా కమ్మగా ఉంది. అలాగే చిత్రాన్నం అండి, లెమన్ రైస్, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వైట్ రైస్, ఇంకా పెరుగున్నం అండి. ఏది ఉన్నా చివరిలో కర్డ్ రైస్ అయితే కంపల్సరీ కదండి, కాబట్టి కర్డ్ రైస్ కూడా. ఇంకా కర్రీస్ విషయానికి వస్తే పప్పు అండి, మెంతికూర పప్పు అయితే చేశాను, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఇవి ఆలు, మునక్కాయ, వంకాయ వేసి కర్రీ చేస్తామండి, అది కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏ రైస్లోకైనా. అలాగే ఆలు ఫ్రై అండి, పచ్చిమిర్చి వేసి ఆలు ఫ్రై, అది కూడా బాగుంటుంది. లెమన్ రైస్కి చాలా బాగుంటుంది అది. అలాగే పుల్లటి మామిడికాయ పచ్చడి అండి. అలాగే చారు అండి, రసం లేకపోతే కుదరదు కదా. సో అలాగే మినప్పప్పు వడలు, అలాగే క్యాప్సికం బజ్జీ. చివరగా మనకు కొంచెం ఘాటుగా ఉప్పు మిరపకాయలు ఉంటే బాగుంటుంది కదండి, సో ఉప్పు మిరపకాయలు. అలాగే అప్పడాలు అండి. ఈరోజు లంచ్ మెనూకి అయితే ఇవి చేశానండి. సో చూడండి, ఇంకేముంటుందండి, మార్నింగ్ నుంచి కష్టపడి వంటలు చేస్తున్నాం కదా, సో ఇంకేముందంటే కష్టపడి తింటమే కదా. అవునండి, ఇంకా ఇప్పుడైతే అందరికీ భోజనం అయితే వడ్డించేస్తున్నామండి. ఈసారి ఉగాదికి అయితే తప్పకుండా వీలైనంత వరకు అరిటాకుల్లోనే భోజనం చేయడానికి ట్రై చేస్తామండి. వీలైనంత వరకు అరిటాకులే తీసుకొస్తాము, ఎందుకంటే ఈరోజు అయినా మనము చక్కగా నూతన సంవత్సరానికి ఇలా చక్కగా ఈ అరిటాకులో భోజనం చేస్తే మంచిదని ఇలా అయితే తప్పకుండా నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే అరిటాకుల్లో మనము తినటమే మర్చిపోయాం కదండి. సో ఇలా మాకు ఈ ఉగాది అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలండి. బాయ్ ఫ్రెండ్స్.